Thank you so much. వాడి వేడి చూపుల చిరుత సిరిత నవ్వుల సిన్నోడు మగధీరుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరు నమస్కారం. నమస్కారం 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 నమస్కారం. ఎలా ఉన్నారు? ఇక్కడికి వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద వచ్చిన గెస్టులకి, మా ఫ్రెండ్స్కి, మీడియా ఫ్రెండ్స్కి అండ్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ముందుగా ఈ పాటలకి మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను ఒక అద్భుతమైన సినిమా తీశాను హిందీలో, ఆ సినిమాకు కూడా తన మ్యూజిక్ అందించాడు. అలా తెలుసు నాకు సినిమా. సో ఈ సినిమా పాటలు ఇప్పుడే విన్నాను అండ్ ఇట్స్ అమేజింగ్ చిరంతన్, కంగ్రాట్స్. ఇది కంచే ఫిలిం ఆడియో ఫంక్షన్ కన్నా సీతారాం గారి శాస్త్రిని మీ అందరం ఫెలిసిటేట్ చేసుకునే ఫంక్షన్ లాగా ఉంది. సో ఐఎమ్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బీ ఎట్ దిస్ డయాస్ అండ్ షేరింగ్ దిస్. ఆయన ఈ ఫంక్షన్కి రావడం ఎంత బాగుందో, ఆయనతో పాటు ఇలా నుంచోవడం అనేది ఇంకా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ శాస్త్రి గారు, మాకు అలాంటి అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ ఇందాక కింద సోఫాలో కూర్చుని కృష్ణ పక్కకు వచ్చాడు. కృష్ణ ఒకసారి ఇట్రా ఇట్రా, చరణ్ ట్రైలర్ నీకోసం మళ్ళీ వేస్తున్నాను అన్నాడు. థ్యాంక్స్ క్రిష్ అన్నాడు. చూసిన తర్వాత నేను మంచి సినిమాలు తీస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వా అన్నాడు. నేను నవ్వా. క్రిష్, నాకు తెలిసి నేను ఇవాళ ఉన్న పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అప్కమింగ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ అవ్వబోతున్న వంశీ పైడిపల్లి, రాజమౌళి, వినయ్ గారు, నాకు గుర్తుండి వీళ్ళని ఎప్పుడు నేను వెళ్ళి వినయ్ గారు లేదా రాజమౌళి గారు ఒక సినిమా మీతో చేయాలని నేను ఎప్పుడు అడగలేదు వీళ్ళతో. నేను అడిగిన ఏకైక డైరెక్టరు 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, అది క్రిష్. ఎప్పటి నుంచి క్రిష్, ఎప్పటి నుంచి అడుగుతున్నాను? అదో 4 years. 4 years అంటే ఇప్పుడు ఆ కథ చెప్పట్లేదు కదా? ఆ కథ చెప్తాను. సో ఇతనే మాకు ఎప్పటి నుంచో తెలుసు. తన సినిమాలు రాకముందు, నేను సినిమాలు రాకముందు మంచి ఫ్రెండ్స్ మేము. సో నేను, మన రాఘవేందర్ గారు అబ్బాయి ప్రకాష్, రానా, అందరం ఒక బ్యాచ్ అన్నమాట. సో ఒకరోజు తన ఏదో కథ ఉంది చరణ్ అని చెప్తే ఇంటికి రమ్మన్నాను. వచ్చాడు, మంచి కథ చెప్పాడు. సూపర్ స్టోరీ, అదిరిపోయింది. 3 క్యారెక్టర్స్ ఏవేవో చెప్పాడు. రేపు వచ్చి సెకండ్ హాఫ్ చెప్తాను అన్నాడు. సరే అన్నాడు. అంతే, రాలేదు. మళ్ళీ 4 months తర్వాత మా టీవీ అవార్డ్స్ ఎక్కడో కలిసా. ఏంటి క్రిష్ అంటే, అది ఇప్పుడే వస్తానని చెప్పి అవార్డ్స్ నుంచి కూడా వెళ్ళిపోయాడు. కాదు, ఆ సబ్జెక్ట్కి నేను సెట్ అవనేమో అని అనుకున్నాడా, నేను సరిపోను అని చెప్పి వరుణ్తో తీసేవా కదా ఇప్పుడు నాకు తెలీదు. కాదా, గొప్ప కథ రాసుకొస్తాను. ఆ కథ, అదే కథ కానీ వరుణ్తో తీసుంటే నువ్వు అయిపోతావు. సో బ్యూటిఫుల్ విజువల్స్ క్రిష్, అమేజింగ్. అండ్ ఎంతో చాలా తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ తీయడం అనేది ఇట్స్ అమేజింగ్. ఇట్స్ గ్రేట్ ప్రొడక్షన్ క్వాలిటీ. ఐ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్ అండ్ హిజ్ క్రిష్ అండ్ హోల్ టీమ్. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు బల్గేరియా అండ్ అక్కడ రోమేన్, జార్జియాలో షూటింగ్ చేశారు అండ్ సచ్ షార్ట్ పీరియడ్లో. సో అమేజింగ్ క్వాలిటీ. ఐ అప్రిషియేట్ ద కెమెరామెన్ హూ డిడ్ ఆల్ దిస్. మా అన్నయ్య వరుణ్ చాలా బాగా చేశాడు దాంట్లో. ఆడు హైట్ చూస్తూ ఉంటే నా అన్నయ్యలాగే ఉన్నాడు. నాకు బాగుంది, నేను చిన్నపిల్లలాగే ఉంటాను ఎప్పుడు ఆడు పక్కన. సో మా అన్నయ్య వరుణ్ చాలా చాలా అందంగా, మా ఫ్యామిలీలో మోస్ట్ అందగాడే కాదు, ఈ సినిమా తర్వాత మోస్ట్ గట్స్ ఉన్న యాక్టర్ కూడా అని చెప్పాలి. క్రిష్ లాంటి సినిమా సెకండ్ ఫిల్మ్కే చేశాడంటే నిజంగా గట్స్ ఉంది వరుణ్కి. అలాంటి గట్స్ నాకు కూడా తొందరగా వచ్చి, క్రిష్ కూడా అలాంటి గట్స్ వచ్చి నాతో తీస్తాడని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ప్రజ్ఞ ఆల్సో ఆల్ ద బెస్ట్. యూ లుకింగ్ లవ్లీ. అండ్ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరు కూడా థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ.